మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన గుంటూరు జిల్లాలోని తురకపాలెం గ్రామంలో మరణాలకు సంబంధించి చెన్నైకి సంబంధించిన ల్యాబ్ లో రిపోర్ట్ లో యురేనియం అవశేషాలు ఉన్నాయని చెప్పి నివేదిక వచ్చింది అని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఈ మొత్తం ఈ గ్రామంలో 4 ప్రాంతాల్లో వాటర్ శాంపుల్స్ తీసుకువెళ్లారు. ఏ శాంపుల్లో ఈ యురేనియం ఎక్కడ తీసిన శాంపుల్లో ఇది వచ్చింది అనేది కూడా ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వచ్చింది యురేనియం నిక్షేపాలు ఉన్నాయి, యురేనియం అవశేషాలు ఉన్నాయి అని చెప్పి అక్కడ నివేదిక వచ్చిందని నిర్ధారిస్తున్నప్పటికీ ఎక్కడ ఈ శాంపుల్ తీశారు అనేది కూడా ఇంకా కావాల్సి ఉంది. ఎందుకంటే ఈ తురకపాలెంతో పాటు మల్లవరం, అదేవిధంగా పేరేచెర్ల, పలకలూరు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా క్వారీలు చాలా ఎక్కువగా ఉంటాయి. తర్వాత బ్లాస్టింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కంకర కోసం కొండలన్నీ కూడా బ్లాస్టింగ్ చేస్తూ ఉంటారు. క్వారీలు కూడా పెద్ద పెద్ద క్వారీలు ఉంటాయి. మొత్తానికి ఈ ప్రాంతాల్లో ఇక్కడంతా కూడా ఈ రాళ్ల క్వారీల దగ్గర ఎక్కువ మంది పనిచేస్తూ ఉంటారు. ఈ క్వారీల్లో ఉన్న వాటర్ తాగటం వల్లనే ఈ వ్యాధి సోకింది అని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం చెన్నై ల్యాబ్ ఏదైతే టెస్ట్ రిజల్ట్స్ ఇచ్చిందో దాని ద్వారా దాంట్లో యురేనియం అవశేషాలు ఉన్నాయి అని చెప్పి పేర్కొందో ఆ ల్యాబ్ అక్కడ తీసే ఉంటారు అని చెప్పి భావిస్తున్నారు. ఈ నీళ్లు తాగటం వల్ల ఎక్కువ మందికి అనారోగ్యం వచ్చింది అని కూడా వాళ్ళు మరికొంతమంది విశ్లేషిస్తున్నారు. యురేనియం అనేది చాలా హెవీ మెటల్. ఇది డైరెక్ట్ గా బాడీలోకి వెళ్తే కిడ్నీస్ మీద పనిచేస్తుంది. అంటే ఫేటల్ ఆర్గాన్స్ అంతా కూడా ఒక్కొక్కటి కొలాప్స్ అవుతూ వస్తుంది అని చెప్పి వైద్య నిపుణులు చెప్తున్నారు. ఈ హెవీ మెటల్ లోపలికి వెళ్ళటం వల్లనే ఇటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తి ఆ గ్రామంలో మరణాలు జరిగాయి అని మరికొందరు కూడా భావిస్తున్నారు. అయితే అధికార యంత్రాంగం మాత్రం ఇంకా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు మాత్రం అక్కడ యురేనియం అవశేషాలు ఉన్నాయి అని చెప్పేది పూర్తిగా నిర్ధారించడం లేదు. కానీ అనధికారికంగా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు మాత్రం చెన్నై ల్యాబ్ నిర్వహించిన టెస్ట్ లో మాత్రం అక్కడ యురేనియం అవశేషాలు ఉన్నాయని తేలింది అని చెప్పి దాంతో పాటు స్టాన్షియో అండ్ ఈకోలీ బ్యాక్టీరియా కూడా ఇక్కడ నీటిలో ఉన్నట్టు కూడా అక్కడ చెన్నై ల్యాబ్ గుర్తించింది. సుమిత్ర. థ్యాంక్ యూ రామారావు.